హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. అగమ్య మహిమాలోకే రాఘవేంద్రో మహాయశ శ్రీమధ్వమదదుగ్ధాబ్ది చంద్రోద సదానగ సర్వయాత్రాఫలవ్యాప్తై యథాశక్తి ప్రదక్షిణం కరోమి తవ సిద్ధ్యస్య బృందావనగతం జలం. రాఘవేంద్ర స్వాముల వారి యొక్క పటం కానీ బృందావనం కానీ అది ఇంటి మధ్యలో పెట్టుకొని ప్రదక్షిణ చేసినా కూడా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి వారి బృందావనం ప్రదక్షిణ చేసినటువంటి ఫలం లభిస్తుంది. ఈ విధంగా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వాముల వారు వాసం చేస్తూ అనేక మందికి బ్రహ్మాండంగా ఆ పూజాధికములను కూడా చూసేటువంటి భాగ్యం కలిగిస్తూ ఆ వందల్లో వచ్చేటువంటి జనానందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేస్తున్నటువంటి, అంటే భారతదేశంలో ఆ విధంగా వచ్చినటువంటి యాత్రికులందరికీ కూడా మృష్టాన్న భోజనం చేసేటువంటి అలవాటు, ఆ పద్ధతి మంత్రాలయంలో ఆ రోజు నుంచి ఈ రోజుకి అనగా సుమారు 400-500 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకసారి కేరళ నుండి 3 జ్యోతిష్య పండితులు మంత్రాలయం రావడం జరిగింది. వాళ్ళు విన్నారు రాఘవేంద్ర స్వాముల వారి యొక్క కీర్తి ప్రతిష్టలు, వారి యొక్క మహామహిమలు అన్నీ కూడా విన్నారు. వాళ్ళు కూడా స్వాముల వారిని దర్శించాలని 3 వచ్చారు. అప్పుడు రాఘవేంద్ర స్వాముల వారు ఆ 3 ఆహ్వానించి, మీరు 3 కూడా జ్యోతిష్య పండితులు కదా, సరే నేను ఇప్పుడు మీకు ఒక పత్రాన్ని ఇస్తాను, కాబట్టి ఆ పత్రంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క ఆయుర్దాయం మీరు చెప్పాలి అని 3కి 3 జాతక చక్రాలు ఆ ఉత్తరాలు ఇవ్వడం జరిగింది, జాతక చక్రాలు ఇవ్వడం జరిగింది. 3 వేరువేరు గదుల్లో ఉంచారు, వారికి సమయం ఇచ్చారు. ఆ 3 కూడా మొత్తం జాతకం రాయమని చెప్పారు, ఆయుర్దాయం గురించి రాయమని చెప్పారు. కాసేపటికి 3 మహాపండితులు వాళ్ళు జాతక చక్రం గురించి అంతా కూడా రాసి తీసుకుని వచ్చి రాఘవేంద్ర స్వాముల వారికి సమర్పించారు. ఒక జ్యోతిష్య పండితుడు ఈ యొక్క జాతక మహానుభావుడికి 72 సంవత్సరాలు అంటే పూర్ణాయుర్దాయం అని రాశాడు. రెండవ వాడు ఈ జాతకుడికి 300 సంవత్సరాల ఆయుర్దాయం అని రాశాడు. మూడవ జ్యోతిష్య పండితుడు ఈ జాతకుడికి 700 సంవత్సరాల ఆయుర్దాయం అని రాశాడు. 3కి ఒకే జాతక చక్రం ఇవ్వడం జరిగింది. ఆ జాతక చక్రం కూడా రాఘవేంద్ర స్వాముల వారిదే. కాబట్టి ఒకే వ్యక్తికి 3 రకాల ఆయుర్దాయాలు రాశారు. మిగతావన్నీ అందరు సమానంగా రాశారు. ఒక ఆయుర్దాయ విషయంలో మాత్రమే 3 రకాలుగా రాశారు. అప్పుడు జనమందరూ అడిగారు, ఎక్కడైనా ఒక జాతక చక్రం కలిగిన వాడికి ఒక రకమైనటువంటి ఆయుర్దాయం ఉంటుంది, ఇప్పుడు వీళ్ళు 3 రకాలుగా రాశారు అన్నప్పుడు రాఘవేంద్ర స్వాముల వారు చెప్తారు, 3 సరిగానే రాశారు. ఎందుకంటే నేను సశరీరంగా సంపూర్ణ ఆయుర్దాయంతో అంటే 72 సంవత్సరాలు జీవిస్తాను. నా యొక్క గ్రంథాలు, నేను పాడినటువంటి కీర్తనలు ఇవి 300 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత నేను బృందావనంలో 700 సంవత్సరాలు జీవిస్తాను అని చెప్పేసి, కాబట్టి 3 జ్యోతిష్య పండితులు రాసింది సరైనదే, తప్పేం లేదు అని ఆ విధంగా దాన్ని అర్థం చెప్పడం జరిగింది. అంటే రాఘవేంద్ర స్వాముల వారు సశరీరంగా అందరికీ దర్శనమిస్తూ 72 సంవత్సరాలు అంటే ఒక రకంగా పూర్ణాయుర్దాయం కింద లెక్క, అంటే 50కి పైబడి ఉంది కాబట్టి 72 సంవత్సరాలు. తర్వాత 300 సంవత్సరాలు రాఘవేంద్ర స్వాముల వారు 9 కీర్తనలు రచించారు. వారి యొక్క అంకిత నామం ధీర వేణుగోపాల అనేటువంటి అంకిత నామంతో రాఘవేంద్ర స్వాముల వారు 9 కీర్తనలు భగవంతుడి పైన రచించారు. కానీ అవన్నీ కూడా 300 సంవత్సరాల తర్వాత అన్నీ అంతరించిపోయినాయి. కేవలం ఒకే ఒక కీర్తన ఇప్పటికీ లభిస్తుంది. అదే ఇందు ఎనగే గోవింద అనేటువంటి కీర్తన ఒకటే
మనకు లభిస్తోంది. అంటే 8 అంతర్ధానం అయిపోయినాయి. అంటే వారి మాట ప్రకారంగా 300 సంవత్సరాల తర్వాత వారు రాసిన కీర్తనలు పోయినాయి. అలాగే అనేక గ్రంథాలు రచించారు, 47 గ్రంథాలు. వాటిలో చాలా వరకు అదృశ్యమైపోయినాయి. ఇక వారు బృందావనంలో 700 సంవత్సరాల వరకు ఉంటారని వారు చెప్పడం జరిగింది. ఎందుకు అంటే వారి యొక్క బృందావనం తయారు చేసినటువంటి రాయి అది మాధవరం అనేటువంటి గ్రామంలో ఒక కొండ యొక్క శిల అది. ఆ కొండ పైన శ్రీరామచంద్రమూర్తి 7 ఘడియలు ఆ బండపైన వసించారు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి వనవాస కార్యక్రమంలో ఆ బండపైన, ఆ కొండపైన, ఆ రాతి పైన 7 గడియలు విశ్రమించారట. అందువల్ల ఆ బండకు 700 సంవత్సరాలు పూజాధికములు జరుగుతాయి. అది తెలుసుకున్నటువంటి మహనీయులు కాబట్టి అది త్రేతాయుగంలో రామచంద్రమూర్తి కాలంలో జరిగింది. కానీ కలియుగంలో ఒక 350 ఏళ్ల క్రితం రాఘవేంద్ర స్వాముల వారు చెప్పారు, ఆ రాతితోనే బృందావనం తయారు చేయండి అని చెప్పడం జరిగింది. అందువల్లనే బృందావనంలో నేను 700 సంవత్సరాలు ఉంటానని చెప్పడం జరిగింది. కాబట్టి అంతటి మహిమ కలిగినటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారు. తర్వాత ఒకసారి రాఘవేంద్ర స్వాముల వారు పల్లకిలో వెళ్తున్నారు. దూరంగా మార్గ మధ్యంలో ఒక వ్యక్తి కూర్చొని చెప్పులు కుడుతున్నాడు. అంటే అతను చెప్పులు కుట్టేటువంటి వాడు. చెప్పులు కుట్టడం అతని వృత్తి. పల్లకి నేరుగా వచ్చి అక్కడ ఆగింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. స్వామిని వారు ఆ పల్లకిలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి చెప్పులు కుట్టేటువంటి వాడితో, నాయన కనక ఎలా ఉన్నావురా అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, ఆ చెప్పులు కుట్టేవాడు, స్వామి క్షేమంగా ఉన్నాను మీ అనుగ్రహంతో అని జవాబిచ్చాడు. ఇది మిగతా వాళ్ళకి ఏం అర్థం కాల, పల్లకి మోసేవాళ్ళకి కానీ శిష్యులకు కానీ ఎవరికి ఏం అర్థం కాల. సరే కనుక ఈరోజు మఠంలో మూలరాముని యొక్క పూజ జరగబోతోంది, నీవు ఏదైనా సమర్పించడానికి వచ్చి రామచంద్రమూర్తికి సమర్పించు అని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ చెప్పులు కుట్టేవాడు అన్నాడు, అలాగే స్వామి మీ ఆజ్ఞ ప్రకారంగా వస్తాను అని బదులిచ్చాడు. దాని తర్వాత ఆ పల్లకి వెళ్ళిపోయింది. స్వాముల వారు వెళ్ళిపోయారు. ఆ రోజున రాఘవేంద్ర స్వాముల వారు తన ఆరాధ్య దైవమైనటువంటి మూలరాముని యొక్క పూజ నిర్వర్తించారు. అది చాతుర్మాస కార్యక్రమం జరిగేటువంటి కాలం. చాతుర్మాసాల్లో ఒక నెల కూరగాయలు నిషిద్ధం, ఒక నెల పాలు నిషిద్ధం, ఒక నెల పెరుగు నిషిద్ధం, ఒక నెల పప్పు దినుసులు నిషిద్ధం. ఇప్పుడు ఈ యొక్క చెప్పులు కుట్టేవాడు స్వాముల వారి ఆజ్ఞ మేరకు రామచంద్రమూర్తికి సమర్పించడానికి వచ్చాడు. కానీ చాలా బీదవాడు, అతని చేతిలో ఏమీ లేదు. ఆ రోజున అతనికి ఏం దొరికిందంటే ఆవాలు దొరికినాయి. స్వాముల వారు ఏం చెప్పారు, రాముడి యొక్క సేవలో ఏదో ఒకటి వచ్చి సమర్పించరా అన్నారు అని ఆజ్ఞాపించారు. కాబట్టి అతనికి ఆవాలు దొరికినాయి. కానీ ఆ నెలలో ఆవాలు నిషిద్ధం, అది అతనికి తెలియదు. కాబట్టి ఆ చెప్పులు కుట్టేవాడు నేరుగా స్వాముల వారి దగ్గరికి వచ్చి ఆవాలను సమర్పించాడు. దాంతో స్వాముల వారు ఆవాలని వంటలో వాడమని వంట వాళ్ళకి ఇచ్చారు. అంటే మూలరాముడి యొక్క పూజలో ఆ నైవేద్యంలో వాడమన్నారు, తిరగమాతలో వాడమన్నారు. అప్పుడు శిష్యులందరూ అడిగారు, స్వామి ఈ నెల ఆవాలు నిషిద్ధం కదా అని చెప్పి అడిగారు. అయితే స్వాముల వారు అన్నారు, లేదు, వచ్చినవాడు సామాన్యుడు కాదు, అంటే మీరు అతను చెప్పులు కుట్టేవాడుగా మీరు భావిస్తున్నారు, కానీ అతను ఎవరో కాదు, గత జన్మలో అతను కనకదాస్. నేను ఆ కాలంలో నేను వ్యాసరాజ మునిగా వ్యాసతీర్థ స్వాముల వారుగా ఉండేవాడిని. కాబట్టి అతను నా శిష్యుడు. ఇప్పుడు ఈ జన్మలో అతడు చెప్పులు కుట్టేవాడిగా ఉన్నాడు. అతను రామచంద్రమూర్తికి ఆవాలు సమర్పించాడు, కాబట్టి దాన్ని ఇప్పుడు మనం భగవంతుడికి సమర్పించవచ్చు అని చెప్పి రాఘవేంద్ర స్వాముల వారు
ఆజ్ఞాపించారు. కాబట్టి ఆ రోజు భోజనంలో ఆవాలు వంటలో ఉపయోగించారు. తర్వాత భోజనంలో అందరికీ కూడా వడ్డించారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ నెలలో ఆవాలు నిషిద్ధం అనేటువంటి నెలలో తప్పనిసరిగా ఆవాలు వాడడం ఒక ఆనవాయితీగా మొదలైంది. ఎందుకంటే దాన్ని ఇచ్చినటువంటి సమర్పించిన వాడు సామాన్యుడు కాదు, సాక్షాత్ యమధర్మరాజు అంశతో అవతరించిన విదుర్మహాశయుడే కనకదాసు. కనకదాసే ఇప్పుడు రాఘవేంద్ర స్వాముల వారి కాలంలో చెప్పులు కుట్టేవాడిగా అవతరించాడు. కాబట్టి మహనీయుల యొక్క చరిత్రలు అగమ్య మహిమాలోకే అని చెప్పడంలో విశేషమేమీ లేదు. వాళ్ళు అన్నీ కూడా తెలిసినటువంటి సర్వజ్ఞులు. కాబట్టి ఈ రోజుకి కూడా మంత్రాలయంలో చాతుర్మాస దీక్షప్పుడు కూడా మామూలుగా మిగతా చోట్ల ఆవాలు నిషిద్ధం, కానీ మంత్రాలయంలో ఆవాలను వాడతారు. కాబట్టి ఈ విధంగా ఉంటుండగా ఒకసారి బిదురహళ్ళి అనేటువంటి గ్రామంలో శ్రీనివాస అనేటువంటి పండితుడు ఉండేవాడు. ఆయన గొప్ప మహా విద్వాంసుడు, పండితుడు. ఆయన ఒక గ్రంథాన్ని రాసి టిప్పణి రాశాడు, టీకా టిప్పణి రాశాడు, తాత్పర్యాలు రాశాడు. తాను రచించినటువంటి ఆ గ్రంథాన్ని రాఘవేంద్ర స్వాముల వారికి సమర్పించాలని చెప్పేసి ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి స్వాముల వారికి సమర్పించాడు. స్వాముల వారు ఆ గ్రంథాన్ని చూచి అతన్ని అద్భుతంగా సన్మానించి విలువైన వస్త్రములు, తీర్థ ప్రసాదాలు ఇచ్చారు, గౌరవించారు. చివరికి అతడికి అక్షతలు ఇచ్చారు. అక్షతలు ఇచ్చి ఆ రోజున చాతుర్మాస దీక్షలో జరుగుతున్న రోజులు అవి. అప్పుడు మనం ఇందాక చెప్పుకున్నామే ఆవాలు నిషిద్ధం. కాబట్టి ఆ రోజున వంటలో ఆవాలు వాడేటప్పటికల్లా ఆయన పండితుడు కదా, ఈ నెలలో ఆవాలు నిషిద్ధం కానీ ఇక్కడ వంటలో ఆవాలు వాడారని ఆ రోజు అతను భోజనం స్వీకరించలేదు. అంటే తన యొక్క వ్రత భంగం అవుతుందని అతను వెళ్ళిపోయాడు. కానీ అతను చేసిన తప్పేమిటి? రాఘవేంద్ర స్వాముల వారే భోజనం చేస్తున్నారు, ఆ పదార్థాలను స్వీకరిస్తున్నారు. కానీ ఈ పండితుడు వ్రత నిషిద్ధం అవుతున్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత స్వాముల వారు ఇచ్చిన మంత్రాక్షతలు ఎలా ఉంటాయి? కుంకుమ కలిపినటువంటి బియ్యం, అది అంటే ఎర్రగా ఉంటాయి. కానీ అతను ఆ మూట విప్పేటప్పటికల్లా దాంట్లో ఏముంది? నల్లగా ఉన్నాయి, ఆవాలు ఉన్నాయి. దాంతో అతనికి జ్ఞానోదయం అయింది. తాను తప్పుగా చేశాడు, ఆలోచించాడు. ఎందుకంటే స్వాముల వారు భోజనం చేయమంటే భోజనాన్ని వదిలిపెట్టి వచ్చేసాడు. వారు ఇచ్చినప్పుడు మంత్రాక్షతలు ఎర్రగా ఉన్నాయి, ఇప్పుడు అక్షతలు నల్లగా మారినాయి, అంటే ఆవాలాగా మారిపోయినాయి. దాంతో అతనికి జ్ఞానోదయం కలిగింది. మరో రోజున రాఘవేంద్ర స్వాముల వారి యొక్క పాదాలను ఆశ్రయించి, స్వామి, అజ్ఞానంతో నేను తప్పు చేశాను, నిన్న మీ యొక్క శక్తిని, మహిమను తెలుసుకోలేకపోయాను. మీరు అపరోక్ష జ్ఞానులు, నన్ను క్షమించండి, నా తప్పును సవరించండి అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డాడు. ఆ రోజున స్వాముల వారితో సహా స్వాముల వారి పంక్తిలోనే అతను ప్రశాంతంగా, ఆనందంగా, తృప్తిగా, భక్తిగా భోజనం చేశాడు. ఆ రోజున ఆవాల్ని వడ్డించారు, చాతుర్మాస దీక్ష. కానీ ఎటువంటి సందేహం లేకుండా స్వాముల వారితో పాటే భోజనం చేసి తన యొక్క తప్పును సరిదిద్దుకున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు. ఎందువల్ల అంటే మహనీయులు అనేక మహిమలు ఉంటాయి, అన్నీ మనకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి ప్రతిదాన్ని పరీక్షించాలని ప్రయత్నించడం అనేటువంటిది తప్పు కిందకు వస్తుంది. అందులో వారు జగద్గురువులు, సాక్షాత్తు భక్తికి మారుపేరినటువంటి భక్త ప్రహ్లాదుడి యొక్క అంశతో జన్మించినటువంటి రాఘవేంద్ర స్వాముల వారు ఆ మంచాల అమ్మవారి యొక్క సన్నిధానంలోనే యజ్ఞగుండంలో ప్రతిరోజు కూడా యజ్ఞం చేసేవారు. గతంలో ప్రహ్లాదుడిగా ఉన్నప్పుడు అక్కడే యజ్ఞం చేశారు. అందువల్లనే ఈ రోజున మనం రాఘవేంద్ర స్వామి వారి యొక్క బృందావనం చూస్తామే, అదే యజ్ఞగుండం. ప్రహ్లాదుడిగా ఉన్నప్పుడు యజ్ఞం చేసినటువంటి ప్రదేశం అది. అందువల్లనే వారు అక్కడ బృందావనస్తులై జనాన్ని అనుగ్రహం చేస్తున్నారు. కామధేనువు కల్పవృక్షంలాగా
కోరిన కోరికలను నెరవేరుస్తున్నటువంటి కరుణా సముద్రులు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు. అందుకనే వారిని పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. హరే శ్రీనివాస్.